చెప్పండి సార్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్ వేలో చూస్తున్నాం. బట్ ఇందులో మళ్ళీ ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా, అంటే సీఎం పెళ్ళం అని చెప్పి సింపుల్గా పెట్టి మీ క్యారెక్టర్ అండ్ టైటిల్లో వేర్ ద ఉమెన్ హ్యాస్ దట్ ఇంపార్టెన్స్. సో క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? ఎనీ స్క్రిప్ట్ అండి, ఎనీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మీ సెంట్రల్ కోర్ పాయింట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. సీఎం వైఫ్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వైఫ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఎలాగైతే పార్ట్ చేస్తారు, అంటే టేక్ పార్ట్ ఇన్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ ఏదైనా కూడా అందరు కూర్చొని మాట్లాడతారు కదా. వాట్ ఇఫ్ యూ థింక్ స్టేట్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ వైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే వైఫ్ కూడా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది కదా. ప్లస్ నేను చెప్పినట్టు అంతా రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇది రైట్ రాంగ్ అనే డిబేట్ లేదు, ఇదైతే బాగుంటుందని ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అంతే. ఇంకా నా రోల్కి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. సో ఇట్స్ సీఎం వైఫ్ సీఎంఓ, సో ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ కదా. బేసిక్గా లేదు, కంటెంట్ కొంచెం కొత్తగా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చేయడం జరిగింది. అజయ్ గారు చాలా వర్సిటైల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు మీ కెరియర్లో చూసుకుంటే. అండ్ ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టిన క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, లైక్ పొట్టేలు ఉంది. ఆ సినిమాకు ముందు చాలా మంది మీ పర్ఫార్మెన్స్ గురించి మీ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. బట్ కొన్నిసార్లు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ యాక్టర్గా అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు? నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ క్యారెక్టర్ ఇప్పుడున్న డిజిటల్ ఫార్మాట్లో ఓటీటీలో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు తెలుసు పొట్టేలకి. నాట్ ఫ్రమ్ ద థియేటర్ వచ్చినప్పుడు రాకపోవచ్చు, బట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ వచ్చాయో నాకు తెలుసు. నాకు పొట్టేలు అనే సినిమా వల్ల నేను 2 తమిళ సినిమాలు చేస్తున్నాను. సో ఇంకేం కావాలి చెప్పండి. సో వన్స్ ఆన్ ప్రింట్ ఎక్కడన్నా కానీ ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ప్రింట్ ఒకసారి అయిపోయిందంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు లైఫ్లో. ప్రాబ్లీ 10 years అవుతుంది కూడా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తమిళ సినిమాలు కాకుండా తెలుగులో అలాంటి వర్సిటైల్ క్యారెక్టర్లు ఇంకేం చేయబోతున్నాం? ఏమంటే ఇప్పుడు నేను చేయబోయే వేషాలు ఏవి చెప్పే పరిస్థితిలో లేదండి, అంటే ఆ సినిమాలు ఏవి నేను పేర్లు చెప్పకూడదు, అలా ఉంది. సో ఎక్కువ మాట్లాడలేను, అందుకని సారీ ఫర్ దట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, నా పేరు హేమమాలిని. హాయ్. సో మ్యామ్, యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే, ఎస్ అఫ్ కోర్స్, అంటే నాకు అది పవర్ఫుల్గా అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశాను. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీకు మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అజయ్ గారు నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇంద్రజ గారి కంటే ఒక 3 months చిన్న, మీకు తెలుసా విషయం? ఎలా? డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ఇప్పుడు మీరు అనవసరమైన అంటే డామినెంట్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో, అంటే సీఎం పెళ్ళం అంటున్నారు కదా. సో 3 months చిన్న అవడం వల్ల ఇంకా ఎక్కువ డామినేషన్ ఉంటుందంట. నేను అసలు ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తే రిలీజ్ అవ్వలేదు. ఆవిడ చూడండి ఎలా ఉన్నారు. సో యాక్చువల్లీ ఈ మధ్య చూసుకుంటే తెలుగులో ఫిలిమ్స్ కానీ కొంచెం పాన్ ఇండియా ఫిలిమ్స్ చూసుకుంటే అజయ్ గారు చుట్టే తిరుగుతున్నాయి క్యారెక్టర్స్ అన్ని. లైక్ పుష్ప కావచ్చు, దేవరా కావచ్చు, మత్తు వదలరా కావచ్చు, మచాకా కావచ్చు, ఎనీ ఫిలిం దెర్ విల్ బి ప్రామినెంట్ ఫర్ అజయ్. సో ఏంటంటే సో కైండ్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఫార్చునేట్ ఎనఫ్ ఆ సినిమాలో నేను ఒక రోల్ చేయగలిగాను, ఈవెన్ పుష్ప 2 and all. ఎందుకంటే మొన్న న్యూ ఇయర్కి ఫ్యామిలీతో పాటు ట్రిప్ వెళ్తే ఐఫిల్ టవర్ కింద ఫోటో దిగుదాం ఫ్యామిలీ అంతా ట్రై చేస్తుంటే నేను ఒక 300 ఫోటోలు ఇచ్చాను ఐఫిల్ టవర్ కింద. సో ఇట్స్ లైక్ పంజాబీస్ లేదు, గుజరాత్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఎందుకంటే ఒక తెలుగు ఫిలిము ప్యారిస్లో సమ్వేర్ అరౌండ్ బ్రసెల్స్ అలాంటి ఏరియాలో కూడా ఆల్ గుజరాతీ ఫ్యామిలీస్, బంగ్లాదేశీస్, అఫ్ఘాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, యూ కాంట్ ఇమాజిన్ ద రీచ్ ఆఫ్ దమ్. అండ్ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ లక్కీ. అంటే నేను అందరూ చెప్పుకోవచ్చు, లైబ్రరీలో కొన్ని ఉంటాయి కదా, అంటే ఈ సినిమాలో మనం ఉండటమే అలాంటి సినిమా పుష్ప 2. సో అండ్ వెరీ ప్రౌడ్ తెలుగు గై ఆ విషయంలో మటుకు. థ్యాంక్స్ టు సుకుమార్ గారు, బన్నీ అండ్ ఎవ్రీవన్. సో ఇంత అంటే పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఎవరైనా చిన్న సినిమాలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అజయ్ గారు మీరు క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్లీ మీరు ఒప్పుకుంటున్నారు డేట్స్ ఉండడం వల్ల? నాకు యాక్చువల్గా ఆ క్వశ్చనే అర్థం కదండి, పెద్ద ఫిలిం చిన్న ఫిలిం అనేది. అంటే జనరల్లీ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు జర్నలిజం కదా, మీడియాలో ఉన్నారు. మీరు పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పేసి చిన్న సినిమాలకి రాకుండా ఉంటారుగా, ప్రెస్ మీట్స్కి రాకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ ద సేమ్.
Professional గా. పర్స్పెక్టివ్ మారుతుంది కదా. జనరలీ మీరు ఒక 4 పెద్ద సినిమాలు చేస్తారంటే ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ వస్తే సరే ఏం లేదండి, చేస్తారు కంటెంటే కదండి. ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు నా రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది సినిమాలో, కంటెంట్ ఏంటి అనేది తప్పితే పెద్దవి చిన్నవి అని ఉండవండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి అంతే. జనం మెచ్చిన సినిమాలు మెచ్చని సినిమాలు ఉంటాయి అంతే తప్పితే నాకు తెలిసి అదే ఇట్స్ ఆల్ ద సేమ్ ప్రొసీజర్ ఒకటి ఏదన్నా కానీ. చెప్పండి మ్యామ్. కెన్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్? యా, ఓకే. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వీటిని ఆర్టిస్ట్ చూసే భావం ఎలా ఉంటుందంటే, మనం గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం గ్రేటే, కానీ మనల్ని గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం ఇంకా గ్రేట్. సో ఇంద్రజ గారు చెప్పండి కంటిన్యూ. అంతే ఇంకేం లేదు. ఇంద్రజ గారు, సో వెరీ ప్రామినెంట్ పర్సన్ మీరు. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేసినా పుల్ చేసేస్తారు, సో స్క్రీన్ మీద కానీ ఎవ్రీథింగ్. సో మీరు ఇంకా ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో అంటే నాకు ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ఏమైనా వెయిటింగ్ చేస్తున్నారా? మీరు అలాగా చెప్పడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే నేను చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. అసలు నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కూడా నన్ను అప్రోచ్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ కరెక్ట్గా నాకు ఛానలైజ్ అవ్వట్లేదేమో. ఏం చేయాలి, కరెక్ట్గా మనం ఇంకా ఎలా ఫోకస్ చేయాలి, ఇంకా ఎలా ముందుకి మనం మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందు రావాలి అన్నది అయితే నా ఆలోచన ఎప్పుడూ కూడా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ మచ్ బిహైండ్. ఇంకా చెయ్యాలండి, చాలా ఉంది. హాయ్ సీఎం సార్. హలో చెప్పండి. ఎస్ అజయ్ గారు, మీరు ఒక వండర్ఫుల్ అండ్ వర్స్టైల్ యాక్టర్. సో Thank ఏ you. క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి 100% ఇస్తారు. అలాగే మనకి ఎదురు ఇంకొక యాక్టర్ కూడా అంతే పోటాపోటీగా ఉంటే మనకి ఇంకా ఎమోషన్ చాలా బాగా పండుతుంది. ఆ విషయంలో మీ ఇద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలా పోటాపోటీగా కలిసి యాక్ట్ చేసిన సీన్ కానీ ఏదైనా ఎమోషన్ కానీ ఇందులో ఉందా అంటే? లేదండి, ప్రతి సీన్ కూడా యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మీ ఆపోజిట్ ఆర్టిస్ట్ని బట్టే మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ థింగ్స్. బెస్ట్ యాక్టర్ బిసైడ్ మీ డూయింగ్ ద సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ రియాక్ట్ గుడ్. సో చాలా సీన్స్ కూడా కొన్ని నాకు కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ యూస్ టు ఎమోషనల్ సీన్స్ అండ్ ఆల్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ప్రాబబ్లీ అది ఎప్పటికప్పుడు డిస్కవర్ చేసుకోవడం యాక్టర్ అన్నా కానీ. ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఆ రోజు సెట్లో డిస్కవర్ చేసుకోవడం అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. సో యాక్టర్స్ ఇంద్రజ గారు లాంటి యాక్టర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్ హెల్ప్స్ మీ లాట్. లైక్ యూనో ఆ సీన్స్ వరకు వాళ్ళ స్ట్రెంగ్త్ చేస్తూ ఉన్నారు ఆవిడ చాలా. సో నేర్చుకోవడం అంతే. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. ఎస్ మీరు బట్ మోర్ దెన్ దట్ ఎలా ఉంటుందంటే అండి, పోటాపోటీ అనడం కంటే ఒక సీన్ చేసినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాము అంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ ఎక్కడా కూడా మనం అంటే మనల్ని చూసి కొంచెం ఏంటి ఈవిడికి ఎక్కువ డైలాగ్ ఇచ్చారు లేదా ఈవిడికి ఎక్కువ పర్ఫామ్ చేసేటువంటి స్కోప్ ఉన్న సీన్ ఉంది అన్న ఫీల్ ఆపోజిట్ యాక్టర్లో కనబడినా కానీ మనల్ని ఒక ఫ్రీ హ్యాండ్తో కంఫర్టబుల్గా చెయ్యనివ్వకుండా వాళ్ళ హావభావాలు ఉన్నా కానీ అసలు ఆ సీన్ పండదు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మీరు గొప్ప నేను గొప్ప కాదు, సినిమా గొప్ప, ఆ సీన్ గొప్ప. సో దానికేం కావాలో అది ఇచ్చేటువంటి ఆర్టిస్ట్ అండ్ ఆపోజిట్ పర్సన్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, వాళ్ళకి కూడా ఆ స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న ఆర్టిస్ట్తో మనం వర్క్ చేసినప్పుడు ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎప్పటికీ స్థిరచాయికి ఆ సీన్ డైరెక్టర్ ఎలా అనుకున్నారో అక్కడ నిలబడిపోతుంది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఈ మూవీకి సంబంధించి ఒకవేళ నేను చాలా బాగా పర్ఫామ్ చేశానని ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. ఒకవేళ మీరందరూ కూడా రేపు అనుకుంటే దానికి ఒక మేజర్ రీజన్ అజయ్ గారు. ఐ మేడ్ మీ సో కంఫర్టబుల్ అండ్ అందరూ కూడా మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఆర్టిస్ట్ మేము సీన్ రాసుకునేప్పుడు యాక్చువల్లీ 30-40%, కానీ ఇలాంటి ఆర్టిస్టుల చేతులు పడితే అది మెచ్యూర్ అయిపోతుంది 100%. ఇంద్రజ గారు, అందరూ మీకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అని అంటారు కానీ సో ఆ మాట అనబుద్ధి అయ్యట్లేదు, ఎందుకంటే యు ఆర్ స్టిల్ లుకింగ్ యంగ్ అనమాట. అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. సో దానికి ఏదైనా కొన్ని టిప్స్ కానీ రీజన్ మూడు టిప్లు చెప్తానండి, కానీ అది పాటించడం ఈజీయా కష్టమా నాకు తెలియదండి. ఒకటి, ఎలాంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకండి, దయచేసి బానిస అవ్వకండి. అది ఫస్ట్ టిప్. అది మీరు 10 ఏళ్ళు వెనకేసేయచ్చు, అది ఏమైనా కానివ్వండి. అవి ఒక్క అక్కే కదండి, ఏం వద్దు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ పోతే
మీ దగ్గర ఎంత డబ్బులున్నా వేస్ట్, మీరు ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అయినా వేస్ట్. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టే. సో చెడు అలవాట్లకి బానిస అవ్వకండి. సెకండ్ థింగ్, మీకంటూ కొంచెం టైం యోగా లేదా ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చండి, మీకంటూ మినిమం 1/2 అవర్ టు 1 అవర్ కేటాయించండి. మీ శరీరానికి మీరు చేసేటువంటి హెల్ప్ అది. మీకోసం పనిచేసే మీ శరీరానికి మీరేం హెల్ప్ చేయగలరు తిరిగి అంటే, దయచేసి మీకోసం అది ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళే చేయాలన్నంత లేదండి, ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్, మీ ఫుడ్ ఆహార విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తినేయడం అండ్ జంక్ ఫుడ్స్ తినేయడం, ఎలా పడితే అలా కాకుండా మీ ఆహార విషయంలో శ్రద్ధగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఏం లేదండి, మనల్ని మనం చూసుకుంటే మన శరీరం మనల్ని చూసుకుంటుంది. మనల్ని మనం కాపాడుకోవాలి అంతే. అది చేయగలిగితే మీకున్న టాలెంట్కి, మీకున్న సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి మీరు అనుకున్న వెంటనే టైం రాదు. మీకు ఏదో ఒక రోజు వస్తుంది, మీరు ఇది ఎప్పుడు జరుగుతుందా అని మీరు వెయిట్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు మీ బాడీ మీకు సహకరించదు. అయ్యో ఇప్పుడు నాకు కరెక్ట్ టైం ఉంది, నాకు మంచి అవకాశం వచ్చింది, కానీ అది నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాననే బాధపడతారు. సో రెడీగా ఉండండి. మీకు అసలు అవకాశమే లేకపోయినా మీ హెల్త్ని కాపాడుకొని, ఆరోగ్యంగా పెట్టుకొని, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మీరు రెడీగా ఉండండి. ఏదో ఒకరోజు మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించుకోవడానికి మీ శరీరం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, సో యాక్టర్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏం చేశారు. నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి మీ ఆడియన్స్ చూస్తే మీకు రోజులో. సో పాజిటివ్ సైడ్లో కూడా మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేశారు. సో అది కూడా పుల్అప్ చేసింది ఆడియన్స్ని. సో సీఎం పెళ్ళం అనేది సమ్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అది. సో దాన్ని ఎలా చేశారు? అట్లాగే కలెక్టర్ గారి పెళ్ళం అని కూడా ప్రకాష్ రాజ్ గారు మూవీ వచ్చింది. సో ఆ స్టోరీ ఏమైనా చూసారు? ఆ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? సారీ అండి, నేను ఆ ఫిలిం చూడలేదు, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఈ సినిమా సంబంధించినంత వరకు మటుకు భూమిక. ఓకే, సారీ, నేను చూడలేదు. స్టిల్ నేను చూడలేకపోయాను. సంబంధం లేదంటున్నారు, నేను చూడలేదు, నేను కమెంట్ చేయలేదు దాని మీద. బట్ ఈ సినిమా వరకు మటుకు ఇట్స్ ఆల్ కంటెంట్ అండి. నాకు నచ్చింది కంటెంట్. మనం ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే మన ఇంప్రెషన్ ఉంటుందో అదే సినిమా. ఫస్ట్ టైం నాకు రమణ రెడ్డి గారు చెప్పినప్పుడు నచ్చింది. ఐ స్టిల్ స్టిక్ టు దట్. ఆయన బాగా చేశారు సినిమా, మంచి ఫిలిం అవుతుంది. దట్స్ ఇట్. ఇంద్రజ గారు, చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు మీరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఓకే, ఫిలిం ఓరియంటెడ్ కూడా చేశారు. రాజకర్లో కావచ్చు స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ మూవీలో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఉమెన్ చేశారు. సో దీంట్లో సీఎం గారి వైఫ్ అంటే, సో చాలా మందికి తెలీదు సీఎం గారి వైఫ్ అంటే ఆవిడకంటే ఒక స్టేటర్ ఉంటుంది. సో ఆడియన్స్లో ఎలా ఉంటారు, జనాలు కామన్ ఆడియన్స్ ఎలా ఉంటారో తెలియదు. సో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే హోంవర్క్ ఏం చేశారు దీనికి? హోంవర్క్ అంటే ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్లో కానీ మేకప్లో కానీ లేకపోతే అలాంటివి ఏం హోంవర్క్ చేయలేదండి. కానీ సార్ నాకు నెరేట్ చేసినప్పుడు నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే, అవును కదా, వీళ్ళు పదవిలో ఉన్నారు, పదవిలో ఉండే చెయ్యాలన్న అవసరం లేదు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళ చుట్టూ ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకొని ఎంతోమంది సంపాదిస్తున్నారు కదా, అది మనం చూస్తున్నాము. మనం జనరల్గా సొసైటీలో ఉన్నది అదే కదండి. ఒక్క వ్యక్తి పదవిలో ఉంటాడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అది బంధువులు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, సంపాదించుకుంటారు మంచిగా. కానీ అలా సంపాదించుకునే ఆలోచన లేకుండా సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ఒకరు బయటకు వస్తే వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు చేయగలిగింది ఏంటి అన్నది సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు భలే ఉంది కదా ఈ పాయింట్. అవును కదా, ఆయన పదవిలో ఉన్నారు, పదవిలో ఉన్న దాన్ని పెట్టుకొని ఈవిడ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మంచి విధంగా పాజిటివ్గా చేస్తే, ఓ ఇది చాలా మంచి పాయింట్ కదా, ఇది చెయ్యాలి అని చెప్పి నాలో నిజంగానే ఆ ఆతృత పుట్టుకొచ్చింది. నిజంగానే నేను నా మనసు పెట్టి చేశాను ఈ మూవీ. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి. ఒక పాడ్కాస్ట్లో మీరు చెప్పారు జనరేషన్ గురించి. సో చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. మరి పర్సనల్గా మీరు ఫీల్ అయ్యి చెప్పారా కొద్ది? చూస్తున్నానండి, చాలా మందిని చూస్తున్నాను. నేను ఇప్పుడు రియాలిటీ షోస్ కూడా చేస్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ వచ్చే పిల్లలు, అక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు, నేను మీట్ అయ్యే ఒక్కొక్కరిని నేను చూసినప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు, వాళ్ళు ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు.
అండ్ డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అన్నది నేను నా కళ్ళారా చూశాను. సరే, అది ఎక్కడో ఒక చోట చెబితే ఆ జనరేషన్కి, మన యంగర్ జనరేషన్కి వెళ్ళి చేరుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్పాను.